కేసులు, అరెస్టులు, ఆస్తులు సీజ్. దేశాన్నే కుదిపేసిన కేసు. ఉమ్మడి ఏపీ, కర్ణాటక పాలిటిక్స్ లో గాలి దుమారం లేపిన వ్యవహారం. 18 ఏళ్లుగా నడిచిన ఎపిసోడ్కు ఎట్టకేలకు ఎండ్ కార్డ్ పడింది. ఓబులాపురం మైనింగ్ కథ ఎప్పుడో ముగేగా బ్రాహ్మణి స్టీల్స్ కు వైఎస్ఆర్ ప్రభుత్వం ఇచ్చిన భూములను ఇప్పుడు వెనక్కి తీసుకుంది ఏపీ సర్కార్. 6,000 కోట్ల విలువ చేసే 10,000 ఎకరాలు తిరిగి ప్రభుత్వ పరమయ్యాయి. సేమ్ టైం అదే కడప జిల్లాకు జిందాల్ రూపంలో మరో స్టీల్ ఫ్యాక్టరీ వచ్చేసింది. బ్రాహ్మణి స్టీల్ భూములు వెనక్కి, జిందాల్ రాకతో వెలుగులు. అసలేం జరిగింది? బ్రాహ్మణి స్టీల్ భూములు తిరిగి సర్కార్ పరం. 18 ఏళ్లుగా నిరుపయోగంగా 14,000 ఎకరాలు. స్టీల్ ప్లాంట్ కోసం 10,000 ఎకరాలు కేటాయింపు. ఎయిర్పోర్ట్ కోసం అంటూ మరో 3,000 ఎకరాలు. ఎట్టకేలకు బ్రాహ్మణి స్టీల్ భూముల ఎపిసోడ్ కు ఎండ్ కార్డ్. అదే కడప జిల్లాలో 16,000 కోట్లతో జిందాల్ స్టీల్ ప్లాంట్. ఓబులాపురం మైనింగ్ కేసు. 18 ఏళ్ల క్రింద బ్రాహ్మణి స్టీల్స్ కు భూ కేటాయింపులు. 15 ఏళ్ల కింద పెద్ద ఇష్యూ అయిన కేసు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం బ్రాహ్మణి స్టీల్స్ అధినేత గాలి జనార్దన్ రెడ్డికి 2017లో ప్రభుత్వం ఇచ్చిన భూములు తిరిగి ప్రభుత్వ పరమయ్యాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు బ్రాహ్మణి స్టీల్స్ కు 2007లో జమ్మలమడుగు మండలం వేమగుంటపల్లి, కొత్తగుంటపల్లె, పి బొమ్మేపల్లి, తుగ్గట్లపల్లిలో 10,707 ఎకరాల ప్రభుత్వ భూమిని 18,000కు ఎకరంగా చొప్పున అప్పగించారు. కానీ అక్కడ కట్టింది 4 షెడ్లు మాత్రమే. ఆ తర్వాత ఎయిర్పోర్ట్ కోసమంటూ గాలి జనార్దన్ రెడ్డికి మరో 3,118 ఎకరాలిచ్చారు. ఈ ప్రాజెక్టు పేరుతో జనార్దన్ రెడ్డికి ఓబులాపురం మైన్స్ కూడా కేటాయించారు. ఇక అడ్డు అదుపు లేకుండా గాలి అండ్ కో 1,000 కోట్ల విలువ చేసే ఇనుప ఖనిజాన్ని అక్రమంగా తవ్వి విదేశాలకు తరలించారన్న ఆరోపణలు ఉన్నాయి. పైగా స్టీల్ ప్లాంట్ పనులు చేపట్టకుండా కేవలం 4 షెడ్లు వేసి ఆ భూములను బ్యాంకుల్లో పెట్టి 350 కోట్ల రుణం తెచ్చుకున్నారు గాలి జనార్దన్ రెడ్డి. వైఎస్ మరణం తర్వాత బండారం బయటపడిన ఈ వ్యవహారంలో గాలి జనార్దన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. 2013లోనే బ్రాహ్మణి స్టీల్స్ కిచ్చిన భూములు వెనక్కి తీసుకునేందుకు అప్పటి ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ గాలి జనార్దన్ రెడ్డి హైకోర్టుకు వెళ్లి ఇప్పటి వరకు లాక్కొచ్చారు. బ్రాహ్మణి స్టీల్స్ కు కేటాయించిన 10,707 ఎకరాలు, ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఇచ్చిన 3,100 ఎకరాలు, మొత్తం 13,800 ఎకరాలు. ఒకప్పుడు ఎకరా 30,000 కూడా పలకని ఈ భూములు ఇప్పుడు 30 లక్షలకు చేరింది. ప్రస్తుతం ఈ మొత్తం ల్యాండ్ విలువ దాదాపు 6,000 కోట్లపైనే ఉంటుందని అంచనా. అయితే అప్పట్లో బ్రాహ్మణి స్టీల్స్ కు ఇచ్చిన భూములను నిబంధనల ప్రకారం గడువులోపు ఉపయోగించుకోలేదు. స్టీల్ ప్లాంట్ కట్టనూ లేదు. వైఎస్ మరణం తర్వాత ఓబులాపురం అక్రమ మైనింగ్ స్కామ్ లో జనార్దన్ రెడ్డి చిక్కుకోవడంతో స్టీల్ ప్లాంట్ కథ ముగిసింది. అయితే ఈ భూముల కేటాయింపులపై నాడు ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద దుమారమే రేపింది. దీనిపై కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేపట్టింది. ప్లాంట్ నిర్మాణం పూర్తి చేయకపోగా ప్రభుత్వం ఇచ్చిన భూమిని తాకట్టు పెట్టి బ్యాంకు రుణాలు తీసుకున్నట్లుగా తేల్చారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించడంతో బ్రాహ్మణి స్టీల్స్ తో ఒప్పందాన్ని కూడా రద్దు చేసింది సర్కార్. బ్రాహ్మణి స్టీల్స్ కు కేటాయించిన 10,707 ఎకరాలను స్వాధీనం కోసం కూడా చర్యలు తీసుకున్నారు. భూముల రద్దుపై బ్రాహ్మణి స్టీల్స్ హైకోర్టుకెళ్లడంతో ఇప్పటి వరకు విచారణ కొనసాగింది. ఎట్టకేలకు 18 ఏళ్ల తర్వాత తిరిగి ఆ భూములు ప్రభుత్వ పరమవుతున్నాయి. అదే కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఇప్పుడు జిందాల్ స్టీల్ ప్లాంట్ రాబోతుంది. సున్నపురాళ్లపల్లె, పెద్దండ్లూరు గ్రామాల దగ్గర మెగా స్టీల్ ప్లాంట్ నిర్మాణం వేగంగా జరుగుతుంది. దీనిని 16,350 కోట్ల పెట్టుబడులతో జేఎస్డబ్ల్యూ గ్రూప్ నిర్మిస్తుంది. 2 దశల్లో ప్లాంట్లు నిర్మిస్తున్నారు. ఏడాదికి 2 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో అత్యంత అత్యాధునిక ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నెస్ టెక్నాలజీతో ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణానికి హాని చేయని
గ్రీన్ స్టీల్ తయారీకి ఈ మధ్య శంకుస్థాపన జరిగింది. ఈ ప్లాంట్ కోసం మొత్తం 1100 ఎకరాల భూమిని కేటాయించారు. 2500 మందికి పైగా ప్రత్యక్షంగా, దాదాపు 5000 మందికి పరోక్షంగా ఉపాధి దొరికే అవకాశం ఉందని ఏపీ సర్కార్ చెబుతుంది. 2028 చివరిలో లేదా 2029 స్టార్టింగ్లో ఉత్పత్తిని స్టార్ట్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. మొత్తం మీద ఇదే జమ్మలమడుగు సెంట్రిక్ గా బ్రాహ్మణి స్టీల్స్ కు కేటాయించిన భూముల వివాదం ఇప్పటిదాకా కొనసాగింది. తిరిగి 10,000 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోగా ఇప్పుడు జిందాల్ స్టీల్ ప్లాంట్ ఇదే జమ్మలమడుగు ఏరియాలో ఏర్పాటవుతూ ఉండడం ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ గా చెప్పుకోవచ్చు.